మామ స్పిరిట్ మూవీ షూటింగ్ ఎంతవరకు అయిపోయింది అనే డౌట్ కి ఆన్సర్ దొరికేసింది మామ. ఈ మూవీ షూటింగ్ 40% కంప్లీట్ అయిపోయిందంట. ఈ విషయం నేను కాదు, సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఈవెంట్ లో చెప్పారు. ప్రజెంట్ స్పిరిట్ మూవీకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చారనమాట. నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ ఇచ్చేసారనమాట. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలి ప్రభాస్ గారు ఫస్ట్. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ అటెండ్ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం ఫౌజీ మూవీ షూటింగ్ ఇప్పుడప్పుడే కంప్లీట్ అయ్యేలా కనిపించట్లా, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months షూటింగ్ పెండింగ్ లో ఉందంట. ఆ 2 months షూటింగ్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత ప్రమోషన్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసిన తర్వాత మేబీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు, స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. వన్స్ స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాన్ స్టాప్ గా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది వితౌట్ ఎనీ బ్రేక్స్. ఇది పక్కన పెట్టేస్తే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ సుకుమార్ గారితో ఉంది, ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. అయితే ఈ మూవీ యొక్క పూజా సెరమనీ దసరాకి ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మోస్ట్లీ నవంబర్ లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇంకా ఈ మూవీ గురించి, ఈ మూవీ యొక్క క్రేజ్ గురించి చెప్పాలి అంటే రాజమౌళి గారే చెప్పాలి. రాజమౌళి గారు ఈ మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ ని చూసి షాక్ అయిపోయారంట. RRR మూవీ ప్రమోషన్స్ టైంలో రాజమౌళి గారు చెప్పారు ఈ విషయాన్ని. రాజమౌళి గారినే ఇంప్రెస్ చేసిందంటే ఆ మూవీ క్రేజ్ మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇంతకీ ఈ 2 movies లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? స్పిరిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే RC-17 కోసమా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.